దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అంటే ముందుగా వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యర్థి ఎవరైనా తన మాటల తూటాలతో ఫేస్ టు ఫేస్ అటాక్ చేస్తుంది. అయితే ఇదంతా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. అలాగని ఆమె భయపడ్డారా అంటే అది కాదు. కాకపోతే ఈ మధ్య కొంచెం సైలెంట్గా ఉంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మౌనం వీడుతున్నారు. అయితే ఈ మౌనానికి గల కారణాలు వేరే ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే ఈ మౌనానికి గల కారణాలు వేరే ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల మాట. పలు స్కాముల్లో కేసులు నమోదైనప్పటికీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ చేశారు. ఇదే కోవలో పెర్ని నాని, విడుదల రజని, పెద్దిరెడ్డితో పాటు ఆడుదామాంధ్ర నిధుల మళ్లింపు స్కామ్లో రోజాపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే వెంటనే అరెస్ట్ చేశారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం సీఎం చంద్రబాబు మౌనం. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు చాలామంది నాయకులపై కేసులు నమోదయ్యాయి. చాలామంది జైలు కూడా వెళ్ళారు. అయితే ఇలా జైలుకు పంపించిన వారి వల్ల పార్టీకి లభించే ప్రయోజనం, కలిగే నష్టం అనే రెండు కోణాల్లోనూ చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం జైలుకు వెళ్ళిన వారి వల్ల, బయటకు వచ్చిన వారి వల్ల అనుసరించిన విధానాలను కూడా అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కొత్తగా నమోదు చేసి కేసుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న క్రమంలో ఇప్పుడు రోజాపై చర్యలు తీసుకొని జైలుకు పంపించడం వల్ల ప్రయోజనం కన్నా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో జాతీయ అసెంబ్లీ పేరుతో మహిళా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. దీనికి రోజాను రాకుండా అడ్డుకున్నారు. ఇది ఎప్పట్లో ఆమెకు ప్లస్, ప్రభుత్వానికి మైనస్ అయింది. ఈ పరిణామాలతో ఆమె గ్రాఫ్ పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ప్రస్తుతం రోజాపై ఎలాంటి చర్యలు వద్దన్నట్టుగా వివరిస్తున్నారు. ఇక రోజా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదామాంధ్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిధుల మళ్లింపు జరిగాయని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అయితే వాస్తవానికి ఈ కేసును నెత్తిన వేసుకుంటే విమర్శలు తప్ప వచ్చేది ఏదీ లేదని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో రోజా విషయంలో ప్రస్తుతానికి సీఎం సైలెంట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ మౌనం తాత్కాలికమేనా కాదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.